కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పాలనలోకి వచ్చిన తర్వాత ఈ రైతు భరోసా నిధులు అనేటివి రైతు భరోసా అనేది ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి వారి యొక్క ఎలక్షన్ పీరియడ్లో కాంగ్రెస్ వారి యొక్క మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. సో మేనిఫెస్టోకు అనుగుణంగా వాళ్ళు గెలిచారు. రైతులు, వివిధ రకాల ప్రజానీకము వాళ్ళని నమ్మి ఓటేసి ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. సో కూర్చోబెట్టిన తర్వాత రైతులు ఆశాజనకంగా ఉన్నారు. ఫస్ట్ టర్మ్లో ఇస్తారు కావచ్చు 15,000 అని చెప్పి, ఎకరానికి 15,000 ఇస్తే మేము మందులు, పెస్టిసైడ్స్, విత్తనాలు ఇవన్నిటికీ మాకు ఉపయోగపడుతుందని రైతులు ఆశించారు. కానీ మొదటిసారి పోయింది, రెండోసారి పోయింది, ఇది మూడోసారి కూడా ఈ రైతు భరోసా నిధులు అనేటివి విడుదల చేయక రైతులను అరగోస పెడుతున్నది ప్రభుత్వం. సో ఎప్పుడైతే ఈ ప్రభుత్వం రాకముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరానికి 12,000 సక్రమమైన సమయానికి ఇస్తూ రైతులను ఆదుకోవడం జరిగింది. సో దానికి ఆ 10,000 కాదు, 12,000 కాదు, మేము 15,000 ఇస్తామని చెప్పినందుకు ఈసారి కూడా, ఈ మూడోసారి కూడా ప్రభుత్వం అనేది మొండి చేయి రైతులకు చూపెట్టింది. కాబట్టి రైతులకు తరపున, రైతుల వెనుక ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ పోస్ట్ కార్డు ఉద్యమం అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి తెలియాలి. ఒకానొక సమయంలో ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి గారు అన్నారు, రైతులకు మేము రైతు భరోసా ఇచ్చినామో ఇవ్వలేదో తెలియదు, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది అన్నట్టు కొంత డౌట్గా ఆయన మాట్లాడాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ కార్డ్స్ అనేటివి వెళితే ముఖ్యమంత్రి గారికి దృష్టిలోకి వచ్చి ఈసారన్న ఈ 3 టర్ముల నిధులను విడుదల చేసి రైతులను ఆదుకుంటాడన్న ఉద్దేశంతో, నమ్మకంతో రైతుల వెనుక ఉండి రైతుల కోసమని ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ రైతు కార్డు ఉద్యమము, పోస్ట్ కార్డు ఉద్యమం అనేది చేయడం జరిగింది. ఈ పోస్ట్ కార్డులో రైతులు రాశారు, అయ్యా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు ఇప్పటికీ 3 సార్లు ఈ రైతు భరోసా నిధులు అనేటివి విడుదల చేయలేదు, మాకు రాలేదు. కాబట్టి మీకు తెలియాలని చెప్పి, ఈ కార్డు ద్వారా తెలియాలని చెప్పి, దీంతో నన్ను చూసి దయచేస్తారని చెప్పి, మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి ఈ కార్డు వేస్తున్నామని చెప్పి ఒక రైతు రాయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమం అనేది ఈ రైతుకు అనుగుణంగా, రైతుకు సపోర్ట్గా ఈ కార్డు ఉద్యమం అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి సపోర్ట్ చేసిన, ఇవాళ మాకు మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో, మంచిర్యాల పట్టణంలో సపోర్ట్ చేసిన ఈ మా నాయకులందరికీ పేరున ధన్యవాదాలు తెలుసు. మాకు రైతు బంధు పడతలేదని చెప్పి, రైతులంతా రోడ్డునికి వచ్చి మన పోస్ట్ కార్డులు పోస్ట్ ఆఫీస్ చేసడానికి వచ్చిండ్రు. ఈ 2 గవర్నమెంట్ వచ్చింది ఉంది, 2-3 సార్లు దీనికి 3 సార్లు ఎగబెట్టిండు, ఒక్కసారి వేసిండు. ఆ 10,000 దాన్ని 15,000 చెప్తున్నాడు. ఆ 15,000 వేయలేదు, 12,000 వేసిండు ఒక్కసారి. ఎవరికి ఇంకా రూపాయి లేదు. ఎమ్మెల్యేలు ఒక్కసారి ఊళ్ళలోకి వస్తే కొంత మాట్లాడదామంటే ఎమ్మెల్యేల ఊళ్ళలోకి వస్తలేరు. మాకు కొంత రైతులకు బాగా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు కొంత గరీబు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా మాకు రైతు బంధు పడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.